పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. కాలం కత్తుల ప్రయాణంలో పేదోని నెత్తురు మరకల బతుకుల పోరాటం కొనసాగుతుంది. సామాన్యుడు సమస్యల ముళ్లపై దారి తప్పిన బాటసారిలా సంచరిస్తున్నాడు. కుటుంబ పోషణ కరువై ఉచిత పథకాల ఆశలు ఊరేగుతున్నాడు. సామాన్య ప్రజల ఆశలను అవకాశాలుగా మలుచుకొని రాజకీయ పార్టీలు కొత్త కొత్త హామీలను ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఇచ్చినమన్నట్టు వరాల జల్లు కురిపించి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి పేదోని నెత్తిపై పన్నుల భారం మోపుతున్నారు. పావుల పనికి పెట్టి భారాన్న జేబులో వేసుకుంటున్నారు. ఈ నీచ రాజకీయాలను ప్రోత్సహించే నాయకుల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయి. సగటు మానవుని తలసరి ఆదాయం రోజు రోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికైనా ఉచితాలు ఎంత మోసమో ప్రజలు ఆలోచన చేయాలని వేడుకుంటున్నామంటూ పెద్దపల్లి రాజన్న. మనం ఓట్లేసే ముందు ఆలోచిస్తాం ఏమన్నా, మనకు కోట్ర సీసా 500 రూపాయలు లేకపోతే ఇంకేం చేస్తాడ, అది ముఖ్యం. అధికారంలోకి వచ్చినాక వాడు మనమైనా 500 పెడితే 5,000 తీసుకుంటానికి ఆడు ప్లాన్ చేస్తాడు. మనం ఏమి ఇలా డెవలప్మెంట్ కావాలి, పెద్ద పెద్ద డైలాగులు మనం వేసుకుంటాం. మనం ఫస్ట్ నిజంగా ప్రజలు మారాలి. ప్రజలు మనకు విద్య, వైద్యం, సత్వర న్యాయం, ఇది న్యాయం త్వరగా దొరకాలి. ఉచిత విద్య దొరకాలి, ఉచిత వైద్యం దొరకాలి. దీని మీద మన ఫోకస్ అంతా దీని మీద ఉండాలి. ఇవాళ రోగం రాగానే హాస్పిటల్కి పోయి 1,00,000, 2 లక్షలు పెడతాం. మళ్ళా మనం వీడికి వచ్చినాక మళ్ళీ 1,00,000, 2 లక్షలు తీర్చడానికి అప్పులు చేసిన 1,00,000, 2 లక్షలు తీర్చడానికి నానా తంటాలు పడతాం. ఉచిత పథకాల పేరుతోని ఎవరి అప్పులు చేస్తున్నారు. ఈ పైసలంతా రేవంత్ రెడ్డి ఇంటకెళ్ళి తెస్తాడా, కేసీఆర్ ఇంటకెళ్ళి తెస్తాడా? మరి ఈ పథకాలన్నీ ఎవరు మోస్తారు? ఈ భారం అంతా ఎవరి మీద మోస్తారు? ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పైంది, ఎవరు పెడతారు? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ ప్రభుత్వాలైనా కానీ మనకు అక్కడికొచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా? విద్య, వైద్యం, సత్వర న్యాయం, ఇది మనకు కావాల్సింది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.